రుక్మాంగదుడు శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడు. రుక్మాంగదుని భార్య వింధ్యావతి. పుత్రుడు ధర్మాంగదుడు. నా రాజ్యంలో ఉన్నవారెవరూ నరకం చూడకూడదు అని తన రాజ్యంలో 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు జనులు ప్రతి వాళ్ళు ఏకాదశి ఉపవాసం ఖచ్చితంగా ఉండి తీరాలి అని దండోరా వేయించాడు. ఎవరైనా ఉండకపోతే తగిన శిక్ష విధిస్తాను అని శాసనం చేశాడు. ఇలా ఉంటే నరకలోకానికి పోయేవాడు ఎవడూ లేడు. నరకలోకం ఖాళీగా ఉంది. యమధర్మరాజు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మగారు తన శరీరంలోంచి మోహిని అనే స్త్రీని సృష్టించాడు. ఆ సౌందర్యానికి మోహితుడై రుక్మాంగదుడు ఆమెను పెళ్లి చేసుకోమని కోరగా ఆమె నేను ఏం చెప్తే అది తప్పకుండా చేయాలి అని అన్నది. తప్పకుండా వింటాను అని పెళ్లి చేసుకున్నాడు రుక్మాంగదుడు. ఇంతలో ఏకాదశి రానే వచ్చింది. ఎప్పటిలాగానే ఊరిలో దండోరా వేయించాడు రుక్మాంగదుడు. అప్పుడు మోహిని ఏకాదశి మానేయండి అని అన్నది. ఈ మాట తప్ప ఇంకేదైనా అడుగు, నేను చేస్తాను అని అన్నాడు రుక్మాంగదుడు. అయితే నీ కొడుకు ధర్మాంధుని 2 చేతులు నరికేయి అని అన్నది. ఎలా విషయం ధర్మాంధునికి తెలిసిందో తండ్రి దగ్గరకు సంతోషంగా వచ్చి, నాన్నగారు మీ మాటను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు దయచేసి నా 2 చేతులు నరికేయండి అని అన్నాడు. వెంటనే రుక్మాంగదుడు నరకబోతుంటే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై అనుగ్రహించాడు. ఇంత భక్తి కలిగిన రాజు చేత పోషించబడే నిబద్ధతను అనుసరించి వీరందరూ స్వర్గానికి వెళ్తారు తప్ప నరకయాతన ఉండదు అని అన్నాడు. ఇది ఏకాదశి మహత్యం.